హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో అమ్మా నాన్నతో కలిసి ఒక ట్రిప్ అయితే వెళ్తూ ఉన్నానండి. ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే నేను ఇచ్చున్నాను, బట్ నా వాయిస్ అయితే అంత క్లారిటీగా లేదు. సో మళ్ళీ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. సో సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది. నా బర్త్డే డ్రెస్ అయితే వేసుకున్నాను. అంటే ఈ ఇయర్లో డ్రెస్ అది 2024లో సింపుల్గా ఇలా రెడీ అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో సూలూరుపేట చెంగాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అనమాట, చాలా రోజుల తర్వాత వెళ్తూ ఉన్నాము. సో వెళ్ళే ముందు ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్లో అయితే వెళ్తూ ఉన్నామండి. మా అమ్మ అండ్ మా నాన్న అండ్ మా బాబు, మా అత్తయ్య వాళ్ళ కూతురు అయితే వెళ్తూ ఉన్నాము. సో అంతా కూడా బాగుండింది. ఇది వచ్చేసి నెల్లూరు రైల్వే స్టేషను. చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాము. సడన్ ట్రిప్ అనమాట. అంటే ముందు రోజు కూడా నేనేం అనుకోలేదు. ఆ రోజు మార్నింగే ఫోన్ చేసి అనుకొని వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి వెళ్ళే దారిలో కీ చైన్స్ కనిపించాయి. సో నాకు ఈ కీ చైన్ బాగా నచ్చిందనమాట, కృష్ణుడిది. అండ్ నా హ్యాండ్ బ్యాగ్కి కూడా వేసుకుందామని చెప్పేసి అయితే ఒకటైతే తీసుకున్నాను. ఈచ్ వన్ 15 రూపీస్ పడింది. సో నాకైతే రీజనబుల్ ప్రైస్ అనే అనిపించింది. అండ్ నాకు ఈ బ్లాక్ టీ అండ్ వైట్ కలర్ పూసలతో ఉండేది చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను, బట్ నాకు అక్కడ దొరికిందనమాట. సో అది అండ్ కీ చైన్ అయితే ఒకటైతే తీసుకున్నాను అనమాట. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో వచ్చేసి ఇవన్నీ అయితే చిన్న క్లిప్ అయితే ట్రైన్లోంచి అయితే తీసాను అనమాట. అండ్ ట్రైన్లో కూర్చొని కూడా రీల్స్ అవి చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ లూడో ఆడుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా గూడూరు దాటాక అనుకుంటాను. ఇది లొకేషన్ కూడా చాలా బాగుండింది. అండ్ నా ఇన్స్టా ఐడి వచ్చేసి తేజస్విని రాజు 19 అనమాట. సో అందరూ ఫాలో అవ్వండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా. సో నాకు ఇంతగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు ఈ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. పొలాలు, అలాగే గొర్రెలు మేస్తూ అండ్ క్లైమేట్ అంతా కూడా బాగా అనిపించింది. సో ఇంకా ఫైనల్లీ సూలూరుపేట దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి స్టేషను. ట్రైన్లో వెళ్తే ఎందుకంటే కొంచెం అంటే ట్రైన్ జర్నీ నేను చేసి చాలా డేస్ అవుతుంది. ఎందుకో బస్సులో కన్నా కూడా ట్రైన్లో వెళ్ళాలనేది అనిపించింది అనమాట. సో ఇంకా సడన్గా ట్రైన్ వెళ్దామని చెప్పేసి ఇంకా మై ట్రైన్ యాప్ ఉంటుంది కదా, అందులో ట్రైన్స్ చూస్తూ ఉంటే నాకైతే ట్రైన్ అవైలబుల్గా ఉంది. సో దానికైతే వెళ్ళిపోయాం అనమాట. ఫైనల్లీ ఇంకా దిగేసి రైల్వే స్టేషన్లో అయితే వెళ్తూ ఉన్నాము టెంపుల్ దగ్గరికి. బయటకు వచ్చేసి ఇలాగ ఆటో అయితే తీసుకొని అయితే వెళ్ళాము. సో ఫైనల్లీ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా పవర్ఫుల్ మహా తల్లి చెప్పాలంటే, అంత పవర్ఫుల్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. టెంపుల్ కూడా చాలా పెద్దది. అమ్మవారికి తలుపులు అసలు ఉండవంట. అంటే తలుపులు ఒకవేళ పెట్టించినా కూడా వీళ్ళు తలుపులు అనేది తీసేస్తుంటారంట. మరి ఎట్లనో నాకు కరెక్ట్గా తెలీదు. అమ్మవారు కూడా చాలా పెద్ద విగ్రహం, బాగుంటుంది. ఇక్కడ ఒక నేను చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాను అనమాట. అక్కడ వ్యూ అంతా కూడా బాగుందని చెప్పేసి ఇంకా ఆటో అయితే దిగేసి ఇక్కడైతే ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళడానికి అమ్మవారి దగ్గరికి. కాళ్ళు అవి కడుక్కొనేసి ఇంక మనం అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వచ్చేసాను. ఇక్కడ నుంచి గుడి వ్యూ అనమాట. అది గర్భగుడి అనమాట. ఇటు సైడ్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి శుక్రవారం రోజు, అలాగే మంగళవారం రోజు, అలాగే ఆదివారం రోజు మొక్కుకో ఉంటారు కదా, కోడిని అలాగే పొట్టేల్ని అలా కోసుకుంటూ ఉంటారు కదా. సో అలా మొక్కుకున్న వాళ్ళు వచ్చేసి బాగా గ్రాండ్గా చేసుకుంటారనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకి అంతా కూడా ఉంది. అంటే షామియాన్లో వేసుకొని అక్కడికి కోడిని కోసుకొని అట్లా తింటూ ఉంటారు కదా. ఫుడ్ అనేది కూడా అంటే దూరం నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ తింటూ ఉంటారు అనమాట. సో ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసి మనమైతే టెంకాయ అయితే అవి తీసేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అండ్ నేను, మా మమ్మీ అండ్ మా అత్తయ్య వాళ్ళ కూతురు ఇట్లా టెంకాయలు అయితే చూసుకుంటూ ఉన్నాం అనమాట. కాయ ఎలా ఉంటుంది అది ముందుగా చెక్ చేసుకోవాలి కాబట్టి చూసుకొని అదైతే తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది వచ్చేసి వేస్తున్నారనమాట దర్శనానికి పోవు దారి అని. ఇంక ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా క్యూలోనే వెళ్ళాలి మనము. అక్కడ లోపల అమ్మవారిని అయితే అలో లేదండి. ఫోన్ నేనైతే చూపించలేదు, జస్ట్ బయట వరకు అయితే చూపించాను అనమాట. సో ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్తూ ఉన్నాము. మామూలుగా ప్రతి ఫ్రైడే అయితే అస్సలు సందు ఉండదు. అంతమంది జనాభా ఉంటారు, చాలామంది వస్తారు. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి. అంటే ముందర అమ్మవారికి ముందు మొత్తం గోల్డ్తోనే చేసి ఉంటారు. అంటే నేను వెళ్ళి కూడా ఒక 1 ఇయర్ అలా అవుతుంది. సో ఇంక 1 ఇయర్ తర్వాత సడన్గా అనుకొని అమ్మ నేను సడన్గా అనుకొని అయితే వచ్చేసామన్నమాట.
ముందుగా అనుకుంటూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. సడన్‌గా అనుకోని వస్తే మటుకు అది ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని బయటికి ఇక్కడికొచ్చైతే టెంకాయలు అవి అయితే కొట్టుకుంటారనమాట. అక్కడ లోపలైతే కొట్టుకోనివ్వరు. జస్ట్ దర్శనము, అలాగే మనం నిమ్మకాయలు తీసుకెళ్తాం కదా, ఆ నిమ్మకాయలు, పూలమాల అమ్మవారి దగ్గర పెట్టయితే ఇస్తారనమాట మనకి. అండ్ అక్కడ వచ్చేసి ఒక దండ అయితే దండ ఉంటుందన్నమాట. దండలు ఇస్తారు. ఆ దండ మనం తీసుకొని మెడలో కట్టుకుంటే పిచ్చి పిచ్చి కళలు కానివ్వండి, అలాగే ఎటువంటి చెడు మన దగ్గరికి రాకుండా మంచి పాజిటివ్‌తో అయితే ఉంటుందన్నమాట. ఇదొచ్చేసి చూడండి అక్కడంతా కూడా గోల్డ్‌తో అయితే చేసుంటారనమాట. ఇక్కడ నుంచి ఫోన్ అలో లేదు. నేనైతే ఫోన్ అయితే కంప్లీట్‌గా ఆపేశాను. అండ్ ఇక్కడికొచ్చేసి లోపలికి ఇంక దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసి ఇంక కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాము. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పోయేసి వచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకుంటారు. బట్ నేనైతే దర్శనానికి వెళ్ళి వచ్చాక అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాననమాట. ఇక్కడొచ్చేసి ఆకు వక్క, తాంబూలము, అలాగే నిమ్మకాయ అక్కడ ఉంది కదా శూలంలాగా, ఆ శూలంకి అయితే గుచ్చుతారనమాట. అండ్ నేను కూడా అలాగే గుచ్చి ఆ శూలానికి పసుపు కుంకుమతో అయితే పూజ అయితే చేస్తున్నాను. అలాగే కడ్డీలు వెలిగిస్తూ తాంబూలం అక్కడ పెట్టి, అరటిపళ్ళు తాంబూలం అక్కడ పెట్టి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అమ్మవారికి. అండ్ మళ్ళీ వెళ్ళాలి, నా కోరికగా నెరవేరితే మళ్ళీ అయితే వెళ్ళాలి. ఇంక నేను వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడ అంటే మేము ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో వచ్చేసాం కాబట్టి మాకు అంతగా జర్నీ చేసినట్టు కూడా ఏమి అనిపించలేదు. ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నాను. నిహాల్ వాళ్ళు ఇంక అక్కడ ఆడుకుంటూ అట్లా ఉన్నాడు. బాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా కొబ్బరికాయ బాగా పగిలిందని చెప్పేసి నేనైతే కెమెరాకి అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే అంటే పిల్లలు పుట్టకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారనమాట. అమ్మవారికి తలుచుకొని ముడుపు కడితే పిల్లలు పుడతారని నమ్మకం అయితే ఉంటుంది, గట్టి నమ్మకం అయితే. సో అది కూడా చూపిస్తాను. అండ్ కొబ్బరికాయ బాగా పగిలిందని చెప్పేసి నేనైతే క్యామ్ చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ పెట్టేసి దండం అయితే పెట్టేసుకొని ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ముడుపు కడతారు, అక్కడికైతే వెళ్తామన్నమాట. అది కూడా చూపిస్తాను. ఎవరైనా పిల్లలు లేకుండా అట్లా ఇబ్బంది పడుతూ ఉంటే అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఒకసారి మొక్కుకొని ఇలా ముడుపు కట్టయితే వెళ్ళండి. ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహం ఖచ్చితంగా మీకైతే ఉంటుంది అని మనకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే తీసేసుకొని ఒక చిన్న సెల్ఫీస్ అయితే అండ్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి ఇదంతా కూడా టెంకాయ పెట్టేసుకొని దేవుడి దండం పెట్టుకుని అని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే కూడా తీశాను. అయిపోయిందని చెప్పేసి నేను అక్కడైతే కొన్ని దగ్గరలో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను. బట్ నాకు అది కుదరలేదు అండి, అంటే వాయిస్ అంతగా క్లారిటీ రాలేదు. సో ఇక్కడ నుంచి అయితే అది అనమాట మెయిన్ గర్భగుడికి కరెక్ట్గా ఆపోజిటే మనకి కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి, అంటే అమ్మవారికి ఎదురుగానే. ఇక్కడ నుంచి అయితే మనం ఇటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. అంటే ఫ్రైడే రోజు అలాగా మొక్కుకొని అమ్మవారికి చీరలు అవి ఇస్తారు కదండి, ఆ చీరలు ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారనమాట, అమ్మవారికి కట్టిన చీరలు. అండ్ అంటే 300 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి, 3000 దాకా ఉన్నాయి. చాలా బాగుంటాయి. అంటే పెళ్లి కూతురు చీరలు, అలాగే కాటన్ చీరలు, పట్టు చీరలు అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 300 నుంచి 3000 వరకు ఉంటుంది. ఇంకా మేమైతే చూస్తున్నాం, బట్ మేమైతే ఏం తీసుకోలేదు. లాస్ట్ టైం తీసుకున్నాము. ఇక్కడ పటాలు, అలాగే ప్రసాదము అవన్నీ కూడా ఇక్కడ వరుసగా పెట్టుంటారనమాట. ఇక్కడ వచ్చేసి విశ్రాంతి మాల్లాగా అనమాట. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ కూర్చొని కాసేపు పండుకొని అలాగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా పిల్లలు లేని వారికి ముడుపు కడతారని చెప్పేసి, అదే ఈ చెట్టు అనమాట. చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కుకొని ఇలా ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు లేని వారికి పిల్లలు అయితే పుడతారంట. సో ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మీరు నమ్మి సూలూరుపేట చెంగాలమ్మని నమ్మి ఖచ్చితంగా అయితే వచ్చి ఇలా అయితే ముడుపు కట్టండి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వేస్తున్నారనమాట, ఏదో చిన్న బోర్డు పిల్లలకి సంబంధించింది. స్థల వృక్ష మహిమ అంట ఏదో. సో అందుకని చెప్పేసి ఇక్కడ పసుపు కుంకుమతో అలాగైతే పూసి చేస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, అలాగే ఆంజనేయ స్వామి అందరూ ప్రతి ఒక్క దేవుళ్ళు అయితే పెట్టున్నారండి లోపల. నాకు ఇది చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. చూడండి తామర పువ్వులు అసలు ఎంత బాగున్నాయో. ఇది ఎలా వేసారో కూడా అర్థం కాలేదు. ఎక్కడి నుంచో ఒక కొమ్మ తీసుకొచ్చి వేస్తే అదంతా అంటే అలికినట్టుగా అసలు చాలా బాగా అనిపించింది. సో ఇంకా నిహాల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ అమ్మ వాళ్ళు ఇంకా దండం పెట్టుకుంటూ చూపిస్తూ ఉన్నాను. ఇది చెట్టు, ఇదంతా కూడా చూపిస్తూ ఉన్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది.
అన్నిటికంటే కూడా నాకు అది చాలా బాగా అనిపించింది. సో ఇంకా బాబు చూస్తూ అలాగే ఏంటి మమ్మీ అవి, ఆ ఫ్లవర్స్ ఏంటి, ఏం ఫ్లవర్స్ అవి అయ్యి అని అడుగుతుంటే నేను చెప్తూ ఉన్నాను అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ దర్శనం చూడండి, అసలు లోపల వాటర్ కూడా చాలా తక్కువగా, అంటే కోనేరు టైప్ అనుకుంటాను అమ్మవారికి అది. ఇంకా అక్కడైతే ఫ్లవర్స్ అవన్నీ చూసుకొని ఇంక మమ్మీ అండ్ మా డాడీ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా ఇంకా కెమెరా కాసేపు ఆపేసి, భక్తే వీడియోసే కదా, బట్ కెమెరా కాసేపు ఆపుతూ ఇట్లా చూసుకుంటూ ఉన్నానమాట. సో నా చేతిలో ఉంది కదా వాటర్ బాటిల్, అవి అక్కడ మర్చిపోయి అయితే గమ్మగా వచ్చేసాము ఇంటి దగ్గరికి. ఇంక నేను ఇక్కడ బాగుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక చిన్న వీడియో అయితే తీపించుకున్నాను నేను నడుస్తూ వస్తున్నట్టుగా. అన్న అమ్మ నాన్నతో కలిసి చిన్న సెల్ఫీస్ అయితే ఇలా అయితే తీసుకున్నాను. అన్ని హాలు ఇంకా ఫైనల్గా అయిపోయింది. ఇంకా ప్రసాదాలు పులుసన్నము అలాగే లడ్డు అవి అయితే తీసుకొని నిహాల్కి అయితే పెడుతూ, అని నేను తింటూ అందరికైతే పెడుతూ ఉన్నాను అనమాట. చాలా బాగుండింది పులుసన్నం అయితే, ఫుల్ ఆకలేసింది. సో ఇంకా తీసేసుకున్నాము. సూపర్గా అనిపించింది, నిహాల్కి కూడా చాలా బాగా నచ్చిందంట. ఇంకా అక్కడి నుంచి అయితే తినేసి మేమైతే ఫైనల్గా చేతికి అలాగ దారాలు ఉంటాయి కదా, దారాలు అవి తీసుకొని ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఫైనల్గా నెల్లూరు అయితే వచ్చేసాము. సో మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఈ ట్రైన్లో మళ్ళీ రిటర్న్ అయితే అవుతూ ఉన్నాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.